అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ కరెంట్ ఆఫీస్ కేసీఆర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. వినతి పత్రం ఏమంటే రాయదుర్గం మున్సిపాలిటీలో ఏంటంటే గుమ్మగట్ట మండలకు ఒక లైన్ నాడుతున్నారు, లైన్ లాగుతున్నారు. ఆ లైన్ అంటే ఏమే, ఇప్పుడు చెట్టు ఉంటుంది, ఇప్పుడు చెట్లు పెంచిన చెట్లు అవి ఎన్నో వేలు డబ్బులు పెట్టి ఎంతో ఉపయోగంతో పెంచినది. ఎందుకు పెంచినారు అవి? రోడ్డు ఈటెక్కి టైర్లు కానీ ఏమైనా కానీ అపాయం కనపడకున్నట్ల ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు నీడ కొడతా అంటే కొంచెం రోడ్డుకి ఉపయోగం ఉంటుందని నాటిన చెట్టు, నీరు చెట్టు కింద నాటిన చెట్టు ఎంతో డబ్బులు ఖర్చు అవుతుందండి. అలాంటి చెట్లు ఇప్పుడు దాని పక్కలోనే పెద్ద లైన్ లాక్కొని వెళ్తున్నారు. ఇంతకుముందు పులుగుంటకి టీరాపురం మధ్యలో నాటినారు, అర్జెంటుగా వేసినారు, పోలు వేసి సుమారు కొమ్మలన్నీ కట్ చేసినారు. కట్ చేస్తే అది ఎట్లా అభివృద్ధి అవుతుంది? చెట్టు అభివృద్ధి కాదు. అది పక్కన వచ్చినట్లే కొమ్మలు కొట్టేస్తుంటారు. కాబట్టి అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు అట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, మొత్తం చెట్లు మధ్యలోనే తీసుకొని పోయినారు. మొన్న ఈరాపురం దానింటి రాజదుర్గంలో వరకు ఒక ఈడ తీసినాం. కావాలంటే చూడండి, మీకు ప్రభుత్వాలకు ఆ ఈడ కూడా పెడతాము. ఆ ఈడ పెట్టిన తర్వాత చూడండి, ఒక్క కొమ్మని నరకనే ఆమెయండి. చెట్టుకి అడ్డం వచ్చారు, లేదు పోలకి ఇట్లా అడ్డం వచ్చిందా? అడ్డం వచ్చిన చెట్టు అయితే నరకాల్సిందే. ఒక చెట్టు ఏదో చెట్టు కొమ్మ కొట్టాల్సిందే. మొత్తం కొమ్మలన్నీ కొట్టేసుకుని పోతే ఇంక చెట్లు ఎందుకు పెట్టినట్ల? ఇంకా రోడ్డు ఎందుకు వేసినట్ల మీరు? అది టైరు ఊడిపోతే బండి లాగుతుంది కొంచెం బయటికి లాగినప్పుడు 3 అడుగుల్లోనే పోల్ పెట్టే గుద్దుకోదా? ఆ పోల్ గుద్దినప్పుడు ఇది వాహనం నిలబడుతుందా? నిలబడలేదు, పీసులు అయిపోతుంది. అందుకే కొంచెం ఎట్లా అట్లా దానికి రోడ్డు రైతులకి కొనుగోలు చేసి భూములు దానిలోకి నాటండి అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మన జిల్లాలో ఇవి ఫ్యాన్లు వచ్చినాయి. ఆ ఫ్యాన్కి ఎందుకు 3 ఎకరాలు కొనుక్కుంటారు? ఆ పోల్ ఏమైనా ఇరగబడితే మా భూమిలోనే పడాలా, ఏ రోజు భూమిలోకి పడకూడదని. మళ్ళీ నువ్వు రోడ్డు పక్కనే చెట్లు మధ్యలో నడితే చెట్టు కొమ్ము కట్ చేయవా? మనకు నీకు అది అగ్రిమెంట్లో డబ్బులు వచ్చింటాయి, నీకు అమౌంట్ వచ్చింటాయి. కాబట్టి రైతుకే కదా ఉపయోగం పడేది కరెంటు. ఆ భూమి రైతుల దాంట్లో కొని దాంట్లో నాటండి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.